శ్రీరామనవమి నాడు పుడితే రాముడు అంశతో పుట్టాడు మనవడని సంతోషపడ్డాను. ఇలా రావణాసురుల్లా తయారవుతావు అనుకోలేదురా. ఒరేయ్ చిట్టి, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావే, ఆగరు. పిలుస్తుంటే వినిపించుకోకుండా వచ్చేస్తావే. అమ్మా, రామాయణం తెలియకుండా టూ మచ్గా మాట్లాడుకో. అసలు నీ ఉద్దేశంలో రామాయణంలో నెంబర్ 1 భక్తుడు ఎవరు? ఇంకెవరు? పరమ భాగవతోత్తముడు, రాబోయే యుగానికి బ్రహ్మ అయిన ఆంజనేయ స్వామి. నో, యు ఆర్ రాంగ్ బామ్మ. రామాయణంలో నెంబర్ 1 భక్తుడు రావణాసురుడు. నీ పెండాకుడు వాడు భక్తుడు అంటావేంట్రా? ఉత్త వెళ్ళనైతేను. ఆంజనేయుడు చాలా సంవత్సరాలు గొడ్డు చాకరీ చేయాల్సి వచ్చింది. అదే అన్నయ్య రావణాసురుడు మాత్రం ఒకే సంవత్సరంలో రాముని లంక దాకా తెప్పించుకున్నాడు. ఇద్దరు గొప్ప భక్తులే, కాకపోతే స్కూల్సే వేరు. ఆంజనేయుడిది మితవాదం, రావణాసుడిది అతివాదం. నీది వితండవాదం. నోర్ముయిరా సన్నాసి. అసలు ఇంతకీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నువ్వు ఈ చెడు తిరుగుళ్ళన్నీ మానేసి మన భాగ్యనగరానికి వెళ్ళి చక్కటి పద్ధతైన తెలుగమ్మాయిని పెళ్లి చేసుకుని రావాలి. అంటే బాంబేలో అందమైన ఫిగర్ లేరన్నా? నేను రాత్రి ఫిగర్ చూసావు కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఈ దిక్కుమాలిన జనరేషన్ తీరే ఇంతరా. కాఫీ టిఫిన్ ఫుల్ మీల్స్ అయిపోయాక చేయి కడుకునేటప్పుడు నీ పేరేంటక్కాయ్ అని అడిగే రకాలు. మీలాగే బలవంత పెళ్లిళ్ళు చేసుకొని బలిపశువులుగాను బానిసలుగాను బతకమంటావా? చెప్పు బామ్మా, టెల్ మీ. ఒరేయ్, మా కాలంలో ఒక రొమాన్సు, ఒక కెమిస్ట్రీ ఉండేదిరా. చాలు చాలే బామ్మ చెప్పొచ్చు. మీ తరంలో మొగుడి కుడి చేతికి 5 వేళ్ళు ఉన్నాయో 6 వేళ్ళు ఉన్నాయో తెలుసుకోవడానికి 10 ఏళ్ళు పట్టేది. మీకు మాత్రం పెళ్లికి ముందే పుట్టుమచ్చలతో సహా వివరాలన్నీ తెలియాలి. ముయ్యరా. అసలు నీతో నాకు ఆర్గ్యుమెంట్ ఏంటి? నువ్వు ఆడమన్నట్టు నేను ఆడకపోతే ఏం చేస్తావు? అర్థమైందా? ఏంటి బామ్మ ఇది? పాత ఏఎన్ఆర్ సినిమాలో శాంతకుమారి లాగా ఎమోషనల్ బ్లాక్మెయిలా? కళ్ళు దొబ్బాయా? సరిగా చూడు. శాంతకుమారి చాస్తానని బెదిరించేది. నేను చావడానికే సిద్ధమయ్యాను. మైండ్లో ఫిక్స్ అయ్యానంటే బ్లైండ్గా ఫాలో అవుతాను, తెలుసుగా. కడుపులో పెట్టుకొని పెంచి పెద్ద చేసిన బామ్మని కడ తెర్చిన నీచుడు, బంగారం లాంటి బామ్మని పలుకున్న ఆ పద్మాష్ ఈడే. ఇతను మీ దృష్టిలో నీచుడు అనుకుంటే SMS స్పేస్ NECH నీచ్ అని, లేకపోతే వీడు నికృష్టుడు అనుకుంటే SMS స్పేస్ NIKR అని, లేకపోతే వీడు చాలా పాపాత్ముడు అనుకుంటే SMS స్పేస్ PAPA పాపా అని 5040కి SMS పంపించండి. ఏంటి? చిత్విలాస్ టింగరా అనబడే నేను నోరు ఇత్యాది రంధ్రాలన్నీ మూసుకొని భాగ్యనగరం వెళ్ళి కత్తిలాంటి ఫిగర్ని సారీ పద్ధతి అయిన అమ్మాయిని చూసి వరిస్తానని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మండోదరి మా యారాహం. మేడం, మన ఫ్రెండ్ పర్వీన్ కి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి. సో ATM కి వెళ్ళి ఆ తర్వాత షాపింగ్ కి వెళ్దామా? మన డబ్బులతో షాపింగ్ చేయడం రొటీన్, అదే జనాల డబ్బులతో షాపింగ్ చేయడం వెరైటీ. సో మై డియర్ ట్రూప్స్, ప్రాజెక్ట్ బక్రా.
ఓకే నో ప్రాబ్లం. హే పోరా. ఇట్స్ ఆల్ రైట్. ఆ షర్ట్ తీయండి. యా మేడం. అది నచ్చానా? రేయ్ సీతసేన నీ పెళ్ళామా? నీ గర్ల్ ఫ్రెండా? లంచ్ టైంలో స్నాక్స్ చేయడానికి వచ్చావా అంకుల్? నైస్ వాయిస్. Come on. బాయ్. బక్రా దొరికాడే కదా. టుడే ఇస్ మై బర్త్డే. Let's celebrate. రియలిస్ట్ పెద్దిరెడ్డి సిరి ఫార్మసీ కంపెనీలో జరిగిన ప్రమాదం వల్ల పక్కనే ఉన్న నవోదయ కాలనీలోని 30 మంది ప్రాణాలు వదిలారు. మరో 100 మంది హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సార్ మీ సిరి ఫార్మాలో జరిగిన ప్రమాదం వల్ల 30 మంది చనిపోయారు, చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు. మా ఎరుపు టీవీ ప్రేక్షకులకు మీరు ఏం సమాధానం చెప్తారు సార్? కాఫీ టిఫిన్లు తీసుకున్నారా నాన్న? అందరూ బాగుండాలి. మేరా భారత్ మహాన్. సార్ నేను అడిగిన దానికి సమాధానం తర్వాత చెప్పండి. మాట్లాడు. సార్ జరగండి, సార్, జరగండి. సార్ అడుగుతుంటే అలా వెళ్ళిపోతాను సార్. సార్ అదిగా సార్, తర్వాత సమాధానం చెప్పండి సార్. సార్ రాష్ట్రానికి హోంమంత్రి ఏంటి, ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారండి సార్? సమాధానం చెప్పండి సార్. సార్ సార్ సిరి ఫార్మా కొనడానికి ఒక యుఎస్ కంపెనీ 300 కోట్ల ఆఫర్ ఇచ్చిందని వినికిడి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డీల్ ఓకే అవుతుందా? ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉండే గ్రూప్ కి నాయకుడైన పెద్దిరెడ్డి రాజకీయ వ్యాపార సామ్రాజ్యం ఈ ప్రమాదంతో సమాప్తమవుతుందా? ఎరుపు టీవీ ప్రత్యేక నివేదిక స్మాల్ బ్రేక్ తర్వాత. ఏందిరా పెద్దిరెడ్డి వచ్చిండన్నా. పంపించు కొడుకురు. నమస్తే. నమస్తే పెద్దిరెడ్డి, దా కూర్చో. థ్యాంక్స్ అన్న. ఏంది పెద్దిరెడ్డి, ఏంది లొల్లి? అన్న, పళ్ళున్న చెట్టు మీదే రాళ్ళేస్తారన్న, మీకు తెలియందే ఉంది. చూడతమ్మి, నువ్వు బేఫికర్ గుండు. ఈ మీడియా వాళ్ళు ఊకే ఒర్లుతూ ఉంటారు. ఈ లొల్లి పూరా సెటిల్ అవుతుంది. నీ సంగతి నేను చూసుకుంటాగా. సమజైందా? అలాగే రే అది అన్నా ఎరికైందా? ఇప్పుడు ఏం చేయాలను? పెద్దిరెడ్డి పంటి కింద గింత రాయొచ్చినా నేను సహించేది లేదు. గట్లనే అన్నా. ఆ, మీరుండగా నాకు లోటే ఉంటుందన్న. మేరా భారత్ మహాన్. కొడక సిక్కినవురా. అన్నా పెద్దిరెడ్డి మీదకి ఎంక్వైరీని కిందికి మీదికి చేసేటందుకు మనోళ్ళని ఎవరైనా పెట్టమంటావా? అరే యాది, దుష్మన్ దెబ్బతిన్నప్పుడేరా అని తల తీసేయాలే. కొడుకు నన్ను దింపేసి సీఎం అవనికి వీడు చెయ్యని లొల్లి లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఆ పశువుల దానా కేసులో సెంట్రల్ మినిస్టర్ తో టక్కర్ తీసుకున్నందుకు వాపసు పంపించిండ్రే ఆఫీసరు. ఆ. దాని పేరేంది? గాడు జయచంద్ర ఐఏఎస్ అన్నా. ఒట్టి మొండోడు, ఎవ్వరు మాటినాడు. ఇస్మంటి పనులకు నీతి నిజాయితీ అంటూ ఊగిపోయేవాళ్లే కావాలే. యాది ఆ. దెబ్బతో పెద్దిరెడ్డి గాని కమర్ విరిగి ఖతమవ్వాలే. కొడుకు